దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క కృపగల నామంలో ఈ దినాన్ని ఈ రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యం నుండి చదవగా మనం విన్నాం. మనం ఏం చేయాలి, దేవుడు ఏం చేస్తాడు. దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. మొదట మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే దేవుడు మన పక్షంగా ఆయన ఏం చేస్తాడు అనేది ఈ దినం దేవుని యొక్క వాక్యం నుంచి మనము ఆలోచన చేద్దాం. మొదట మనం ఏం చేయాలి అనే దాని మీద మొదట ఆలోచన చేద్దాం. 9వ వచనంలో మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి వాటిని హత్తుకొని సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగము గలవారై. ఈ చాలా శ్రేష్టమైన మాటలు. మొదటి మాటలో మన ప్రేమ ఎలా ఉండాలంటండి, కపటము లేనిదై ఉండాలి కదా. కపటము లేనిదై ఉండాలి. నిష్కపటము అంటే మన హృదయంలో ఒకటి, మన నోట్లో ఒకటి ఉండకూడదు. మన హృదయంలో ఒకటి, మన చూపులో ఒకటి ఉండకూడదు. మన హృదయంలో ఒకటి, మన ప్రవర్తన ఇంకోటి ఉండకూడదు. దాన్ని నిష్కపట్యము అంటారు. నిష్కపటము అనేది కళంకము లేని హృదయం, కడగబడిన హృదయం, దేవునికి అంగీకారమైన హృదయంతో మనం ఇతరులను ప్రేమించాలి. అది ప్రభు మనకి ఈరోజు చెప్తున్నమాట. మనము మన ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండి. మన ముందు మంచి ఉంది, చెడు ఉంది. చెడ్డదాన్ని అసహించుకోండి, మంచిదాన్ని హత్తుకొని. ఇప్పుడు మనం చెడ్డదాన్ని అసహించుకోకుండా చెడ్డవారితో పాటు మనము చెడ్డ మాటలు మాట్లాడితే, చెడ్డవారితో పాటు మనము చెడ్డ పనులు చేస్తే, చెడ్డవారి వలె మనం కూడా ఆ చెడును గురించిన సంగతులు మనము ఒకవేళ బలపరిచే వారంగా ఉంటే, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఏంటంటే, మీరు చెడేంటో మంచేటో మీకు తెలుసు, పిల్లలకు కూడా తెలుసు. ఈ చెడుని అసహించుకోవడం అనేది చిన్నతనం నుంచి మనకు అలవాటైతే, చెడుని అసహించుకోండి అని మన పిల్లలకు చిన్నతనం నుంచి మనం అలవాటు చేస్తే, మన పిల్లలకి ఏం నేర్పించిన వాళ్ళు అవుతామండి, మంచిని నేర్పించిన వాళ్ళు అవుతాం. మనం చిన్నతనం నుంచి మన పిల్లలకి మంచి నేర్పిస్తే, కపటము లేని ప్రేమ నేర్పిస్తే, ప్రభు కొరకు మనం ఎలా ఈ లోకంలో జీవించాలి అనే సంగతులను మన పిల్లలకు నేర్పిస్తే, రేపు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కపటము లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, లేదా పరోపకారం ఆశించని ప్రేమ వారు కనపరిచినప్పుడు, మనం ఇప్పుడు నేర్పించిన దాన్ని ఇప్పుడు మాకు కష్టంగా ఉండవచ్చు, ఇప్పుడు మాకు దానివల్ల పెద్ద ఫలితము పంట కనబడకపోవచ్చు. వాళ్ళ పెద్దవాళ్ళు అయినప్పుడు మంచి పని చేసినప్పుడు ఏమంటారు తెలుసండి, ఈయన తల్లిదండ్రులు ఈ పిల్లల్ని ఎంత మంచిగా పెంచారండి, వీళ్ళు ఎంత మంచి నేర్పిస్తే పిల్లలు నేర్చుకుని ఈరోజు ఎంత మంచి పనులు చేస్తున్నారు. కనుక మన జీవితంలో మనము అది అలవర్చుకోవాలి. మన పిల్లలకి మనము దాన్ని అలవర్చాలి. అనురాగము గలవారై. రెండో మాట ఏంటండి, అనురాగము. మొదటి నిష్కపట్యము లేని ప్రేమ, కపటము లేని ప్రేమ. రెండో మాట అనురాగము. అనురాగం అని అంటే ఏంటి తెలుసండి, అనురాగము. ఒక అన్నకి చెల్లి ఎడల ఉండే ప్రేమని అనురాగం అంటారు. ఒక అక్కకి తన తమ్ముడు ఎడల ఉండే ప్రేమని అనురాగం అని అంటారు. అది హృదయం నుంచి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కలిసి పుట్టారు, కలిసి పెరిగారు, కలిసి జీవిస్తున్నారు. కనుక ఒకరి ఎడల ఒకరికి ఏమొస్తుందండి, అనురాగము. అది చాలా చూసే వాళ్ళకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే అలా ఎంత మనం పోట్లాడుకున్నారు కూడా మన పిల్లలు చూసే వాళ్ళకి ఎలా ఉంటుందండి, వీళ్ళు ఎప్పుడు ఎలా కీస్తాడుకుంటారు, వాళ్ళ ప్రేమగా మాట్లాడుకుంటా, వాళ్ళ ప్రేమగా తింటూ, వాళ్ళ ప్రేమగా పనిచేసేవాడు చూడడానికి చూస్తే ముచ్చటేస్తుందని అంటారు. అనురాగము. ఇప్పుడు అనురాగం ఉన్నప్పుడు ఏది తావుండదు, రాగద్వేషాలకి తావుండదు. అక్కడికి ఎక్కువ పెట్టావు, నాకు తక్కువ పెట్టావు,
అన్నకి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు. అది ఈ అనురాగం ఉన్నప్పుడు అది కనబడదు. ఎందుకంటే పర్వాలేదు, నా తమ్ముడు నాకంటే బాగుండాలి, మా అన్న నాకంటే బాగుండాలి, మా అక్క నాకంటే బాగుండాలి, మా చెల్లి నాకంటే బాగుండాలి. నేను ప్రార్థన చేసేదాన్ని, నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. నాకు ఒక తమ్ముడు, నాకు ఒక కొడుకు కూతురు ఇచ్చావు ప్రభా. వాళ్ళకు కూడా ఒక కొడుకులో కూతురునివ్వండి. ఎందుకంటే అక్కకే కొడుకు ఉన్నాడు, నాకు కొడుకు లేడు. లేదా చెల్లికి కూతురు ఉంది, నాకు కూతురు లేదు. సహజంగా మనం చాలామంది అక్క చెల్లెళ్ళు కుటుంబాల్లో చూస్తాం. ఇద్దరు మగ పిల్లలు వాళ్ళు పుడితే ఇద్దరు ఆడపిల్లలు ఒకరు పుడతారు. వీళ్ళు అనుకుంటారు నాకు ఆడపిల్ల లేదు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు నాకు మగ పిల్లలు లేడు అనుకుంటారు. నేను ప్రార్థన చేసేదాన్ని, నాకు ఎలా ఇచ్చావో ప్రభు, నా పిల్లలు, నా చెల్లెళ్ళు కూడా, నా తమ్ముడికి కూడా అలా ఇవ్వు. వాళ్ళ ముందు మగ పిల్లలు పుడితే ఆడపిల్ల పుట్టాలని ప్రార్థన చేస్తాను, ముందు ఆడపిల్ల పుడితే మగ పిల్లలు పుట్టాలని ప్రార్థన చేస్తాను. అలాగూ నలుగురు మగ పిల్లలు, నలుగురు ఆడపిల్లలు. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. మళ్ళా నేను వాళ్ళ గురించి ప్రార్థన చేసేదాన్ని. అంటే అనురాగం అనే మాట గురించి నేను చెప్పడానికి నా అనుభవాన్ని నేను చెప్తున్నాను అనమాట. వాళ్ళు, నేను బాగా ఉన్నాను, మక్కిచ్చే చీర కోసం, మక్కిచ్చే జాకెట్ కోసం చూడాలని అనుకోకూడదు. వాళ్ళు కూడా నాకులాగా మంచి వస్త్రాలు కలిగి ఉండాలి, వాళ్ళు కూడా నాకులాగా మంచి గృహాలు కలిగి ఉండాలి, వాళ్ళు కూడా నాకులాగా వాళ్ళు మంచి ప్రేమ కలిగి ఉండాలి అని ప్రార్థన చేసేదాన్ని. దేవుని యొక్క మహాకృప చెప్పిన దేవుడు అలాగ వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. దీనేమంటారంటే అనురాగము. ఇది అర్థం అవడం కోసం నేను చెప్పానమాట. తిరిగి వాళ్ళు మన మీద చూపిస్తా లేదా మనకు వద్దు, మనం చూపించాం. ఈ ప్రేమ ఇంకోటి ద్వారా దేవుడు మనకు చూపిస్తాడు. ఇప్పుడు నన్ను ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఇచ్చాడండి దేవుడు? నన్ను ప్రేమించే ఆత్మీయ పిల్లల్ని, నన్ను ప్రేమించే చంద్ర వరలక్ష్మి గారి పిల్లలే కదండి, వాళ్ళ మనవాళ్ళకు కూడా నన్ను ప్రేమిస్తారు. ఆ చిన్నవాడు, మొన్న నేను తడుకు వెళ్ళాను, చిన్నవాడు, వాడికి జీతం వచ్చిందంట. జీతం వస్తే దాంట్లో వచ్చి నాకు ఒక పట్టు చీర కొనుక్కొచ్చి, నాన్నమ్మగారు ఈ చీర నా పుట్టినరోజు మీరు కట్టుకోవాలి. ఒరే ఎందుకురా, నువ్వు చిన్నాడు, నువ్వు చిన్న జీతం ఎందుకురా అంటే, అలా కాదు, నా ఫస్ట్ జీతం కొన్నాను, మీరు కట్టుకోవాలి. పిల్లలు చిన్నవాళ్ళే, దాన్ని ఏమంటారండి? అనురాగం. అనురాగం అన్న వాటికి అర్థం వాళ్ళు చెప్తామాట. చిన్నోళ్ళు వాళ్ళ అమ్మోళ్ళు, వాళ్ళ అమ్మమ్మ అందరూ వాళ్ళు చేస్తున్నారు, నాకు మీకెందుకురా అని అంటే, అలా కదా అమ్మగారు, మాకు కూడా తీసుకోవాలి మీరు. పిల్లలకు ఉండే అనురాగం అంటారన్నమాట. అంటే మనము ఇతరులను ప్రేమించే విషయంలో ఎలాంటి ప్రేమను మనం కనుపరుస్తామో దేవుడు ఇంకొకరి ద్వారా అలాంటి ప్రేమను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. చెప్పడం నేను ఎగ్జాంపుల్ లేదా నా అనుభవాన్ని చెప్తాను. సరే, దేవుడి యొక్క వాక్యంలోకి వస్తానండి. అనురాగము గలవారే ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొని. ఘనత విషయంలో ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకొని. ఎవరి దగ్గర నేర్చుకోలేదండి. దేవుడు యేసు ప్రభువే నా గురువు, బైబిలే నాకు పాఠశాల. వాక్యం చదివితే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడండి. వాక్యమే మనల్ని సరి చేస్తుంది, వాక్యమే మనల్ని సరిదిద్దుతుంది, వాక్యమే మనల్ని ఆత్మీయంగా బలపరుస్తుంది. వాక్యానికి మనం లోబడినప్పుడు, ఏదో చదువుకున్నా వెళ్ళిపోతున్నాం అంటే కదండి, చదివిన వాక్యం మన జీవితంలో మనం అలవర్తించుకుంటున్నామా, అలాగూ మనం నడుచుకుంటున్నామా, అలాగూ మనం జీవించగలుగుతున్నామా అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కడు గొప్పగా ఇదన్నీ చేయలేమండి. మనకంటే ఇంకోడు గొప్పవాడనంటే అది మాకు నచ్చదు. ఒకరికంటే ఒకరు గొప్పవారుగా ఎంచుకోండి అన్నాడు. అర్థమైందా నాకు మాట అండి? అర్థమైందా? అసలు మన మనసు ఒప్పుకోదు కదా. సేవకులుగా ఒప్పుకోరు. ఈ సేవకుల కంటే సేవకులు బాగా చెప్తాడండి, సేవకులు ఇష్టం ఉండదు. ఈ ప్రార్థన చేసే ఈమె కంటే బాగా ప్రార్థన చేస్తాడు, ఈ ప్రార్థన చేసే ఆమెకి ఇష్టం ఉండదు. ఈ పాడే పాట ఈమె కంటే బాగా పాడుతుందంటే పాడేవాడికి ఇష్టం ఉండదు. అది ఈ మాటకి మనం ఆలోచన చేస్తే ఒకరికొకడు గొప్పగా ఎంచుకొనడి. గొప్పగా అంటే ఏదో మనం బాగా ప్రార్థన చేస్తాం. నాకేంటి, నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక ఆత్మీయ తల్లి గారు ఉండేవాళ్ళు, సగోడరు. వాక్యం చెప్పేసిన తర్వాత అమ్మ నేను ఇంకో చోట వాక్యం చెప్పాలని ప్రార్థన చేసి అమ్మ వెళ్ళిపోతాను. ఏంటమ్మా నువ్వెంత వాక్యం చెప్తావు, నువ్వెంత దైవజనురాలు, నేను నీకు ప్రార్థన చేయడం ఏంటమ్మా అని నేను అలాగే వద్దమ్మా. ఒకరికంటే ఒకరు గొప్పవారిగా ఎంచుకోండి.
దేవుడు మహిమ కలుగాక. హల్లెలూయా. మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. తగ్గించుకునే స్వభావం మనకు రావాలి, దీన మనసు అనేది మనకు రావాలి. ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకోండి, గొప్పవాడిని ఎంచుకోండి. నెక్స్ట్, ఆసక్తి విషయమై మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. ఆసక్తి దేని విషయంలో ఆసక్తి అండి? పిల్లలు తినడం చాలా ఆసక్తి కదండి. మనకు మాట్లాడాలి ఆసక్తి, లేకపోతే డబ్బు ఏడాల ఆసక్తి, ఇంకా ఏంటో బంధువులు ఏడాల ఆసక్తి, కులాల ఏడాల ఆసక్తి, మతాల ఏడాల ఆసక్తి, చాలా ఆసక్తులు ఉన్నాయి. కానీ ప్రభు ఏం చెప్తారు? ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండమన్నారండి? ఆత్మయందు ఆసక్తి. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఆసక్తి. హల్లెలూయా. నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆసక్తి కావాలి. నేను దేవుని సన్నిధిలో భారం కలిగి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన దగ్గర నుంచి నాకు జవాబు రావాలని ఆసక్తి కావాలి. ఆసక్తి. నేను ఏ అంశం గురించి ప్రార్థన చేస్తానో ఆ ప్రార్థన యొక్క జవాబు నేను చూడాలని ఆసక్తి. నేను ఒకరి దేవుళ్ళు నడిపించాలనుకున్నాను, వారి దేవుని దగ్గరకు వచ్చే వరకు నేను వారి ఏడల ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఆసక్తి ఉంటేనండి ఏమైనా చేయగలుగుతాం. ఆసక్తి వస్తే మాత్రం మనకేముండలేదు. కానీ మనకు ఆసక్తి ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా వారికి ఎలాగో దేవుని గురించి నేర్పి, ఎలాగో దేవుని గురించి చెప్పి, ఎలాగో దేవుని నడిపించాలని. ఎందుకంటే ఆత్మయందు ఆసక్తి ఉన్నది కనుక మన జీవితంలో మనం పరిశుద్ధాత్మ యందు ఆసక్తి గలవారమై ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించి. ఆత్మయందు తీవ్రత అంటే తీవ్రత అంటే ఏంటండి? తీవ్రత అంటే అది సంపాదించుకోవాలనే, అది పొందుకోవాలనే ఆత్మ తీవ్రత. ప్రార్థన చేస్తూ ఉంటాం, అమ్మాయి అంత తీవ్రతగా ప్రార్థన చేస్తున్నాం, ఆ భారాన్ని బట్టి వస్తుంది ఆ ప్రార్థన. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. 13వ 12వ వచనం, నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమేందు ఓర్పు గలవారే. మంచిది పైన నిరీక్షణ గలవారే సంతోషం. ఇది బాగానే ఉంది కదండి. దేవుడు ఏం చేస్తాడో, దేవుడు ఏం చేస్తాడో, దేవుడు మనం అడిగింది ఇస్తాడో నిరీక్షణ. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడని నిరీక్షణ అనేది మనం కనుగొన్నాం. దాన్ని బట్టి సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి దేవుడికి మహిమ కలుగాక. హల్లెలూయా. శ్రమయందు ఓర్పు గలవారై. నేను ఉదయం నాకు ఎక్కువ పడకదని చెప్పాను, ఆయన శ్రమ వచ్చినప్పుడే ఓర్పు కావాలన్నా. శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకోగలిగితేనే దేవుడి కొరకు మనం ఏమైనా చేయగలం. మన దేవుని పక్షంగా నిలబడితే దేవుడు మన పక్షంగా నిలబడతాడు. మన దేవుని పక్షంగా ఈ శ్రమలో మనం నమ్మకముగా ప్రభు నాకు సహకారిగా ఉంటాడని నమ్మగలిగి మనం నిలబడితే దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోకు శ్రమ వచ్చింది. ఏం శ్రమ వచ్చిందండి? అగ్నిగుండ శ్రమ. అంత శ్రమలే మనకే వచ్చేయలేదు. అలాంటి శ్రమలో కూడా వారు ఏం కలుగుతున్నారండి? ఓర్పు కలుగుతున్నారండి. ఆ రాజు అంటాడు, నా చేతి నుంచి మిమ్మల్ని ఎవడు రక్షించగలడు అని అంటాడు. ఈ అగ్నిగుండాన్ని నేను 7 రెట్లు ఎక్కువ చేశాను, మీ దేవుడు నా చేతి నుంచి మిమ్మల్ని తప్పించగలని అగ్నిగుండాన్ని తిన్నాడు. రాజా, తప్పించకపోయినా పర్వాలేదు, మా ప్రభు కొరకు మేము ఓర్పు కలుగున్నాం, మా ప్రభు కొరకు మేము నిరీక్షణ కలుగున్నాం, మా ప్రభు కొరకు మేము హతసాక్షి అయిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాం. ఆయనే దిగొచ్చాడు. దేని మహిమ కలుగాక. రాజు మరిపోయింది. అగ్గిని కూడా 7 రెట్లు చేస్తే ఇసినోడు కాలిపోయారు, మాడిపోయారు. ఆ లోపల ఉన్న వాళ్ళు బొగ్గైపోవాలి. కానీ వాళ్ళు చక్కగా అర్థపడికి ఆయన దిగొచ్చాడు యేసయ్య. అక్కడ చక్కగా నడుస్తున్నారు లోపల. షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళారా, మహోన్నతుని సేవకులారా, మీ ప్రాణాలని త్యజించి రాజాజ్ఞను లెక్క చేయకుండా మీ దేవుని కొరకు మీరు నిలబడ్డారే. మీ దేవుడు చాలా గొప్పవాడు, మీరు చాలా గొప్పవాడు. ఎందుకనంటే ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి. ఇది మనకు కావాలండి. శ్రమ ఇది చాలా ముఖ్యమైనదండి.
శ్రమ యందు ఓర్పు ఉండాలి, ప్రార్థన యందు మనకి ప్రార్థన యందు పట్టుదల ఉంటుంది, కానీ శ్రమ యందు ఓర్పు ఉండాలి. ఇప్పుడు ఈ రెండు కనెక్షన్, శ్రమ యందు ఓర్పు ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల. అంటే ఇవన్నీ ఎవరు చేయవలసినవి అంటే ఇప్పుడు నేను చెప్పేది మనం చేయవలసినవి, ఇవన్నీ మనం చేయవలసినవి. అప్పుడు మనం చేయవలసినవి మనం చేస్తే దేవుడు చేయవలసినవి దేవుడు చేస్తాడు. ఇంకొక మాట 13వ వచనం, పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. విసుక్కోకుండా విసుకునేవద్దు. ఆతిథ్యం పరిశుద్ధుల అవసరంలో. ఈ మాట చదివినప్పుడు మనకి ఏ సంఘం గుర్తొస్తుందరా? మాస్టరియా సంఘం. మాస్టరియా సంఘం బహుపేద సంఘం, కానీ వారు పరిశుద్ధుల అవసరతలో వారు పాలు పొంది వారు శక్తికి మించి మాకు పరిచర్య చేశారు, శక్తికి మించి దేవునికి కానుకలు ఇచ్చారు, శక్తికి మించి వారు దానాలు చేశారు. పరిశుద్ధుల పరిచర్య యందు వారు దేవుని యొక్క ప్రేమను కనపరిచారు. కనుక మన జీవితంలో ఆతిథ్యం ఇచ్చి చుండవలను. ఎవరికి? దైవ సేవకులకు. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండి. ఇదండి చాలా కష్టమైన మాట. హింసించే వారు ఏం చేయాలంటే శపించకూడదు కాదు, కానీ ప్రభు దీవించడం. మాటలు అదే మేమేం మాట్లాడటం ఏంటి, మేమని అంటున్నాం ఏంటి? శపించకుడి, దీవించుడి. అది చాలా కష్టమైందే, కానీ అది చేయగలిగిన మనసు మనకు లేదు. కానీ దేవుని ఆత్మ మనలోకి మనం చేయగలం. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలోకి వస్తే మనం చేయగలం. దీవించుడి, శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనసు కలిపి ఉండుడి. అర్థమండి. సంతోషించే వారితో సంతోషించుడి, కష్టం ఉన్న వాళ్ళు వెళ్ళినప్పుడు వారి కష్టాన్ని పంచుకొని వారితో ఆదరించు. సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో సంతోషించు. మంచిది. ఈ రెండు ఖచ్చితంగా మనం చేయాలి. తర్వాత ఇంకో మాట ఏమంటారండి? ఇదండి ఏం కలిసి ఉండాలంటే ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. మన మనసు కలడాల. మనుషులు కలిసే కూర్చుంటాం, మనుషులు కలిసే ప్రార్థన చేస్తున్నాం, మన మనుషులు కలిసే పనులు చేస్తున్నాం, కానీ ఏం కలవలేదండి? మనస్సులు కలవలేదు. మనస్సులు కలవాలంటండి. అందుకే భూమి ఇద్దరు ఏకీభవించి దేన్ని బంధించమంటే అది బంధిస్తారన్నాడు. ఏది విప్పమంటే అది, అంటే మనసును ఏకీభవించి ప్రార్థన చేయాలి, మనసును ఏకీభవించి భారం కలిగి దాన్ని బంధించాలి. బంధించి దేన్ని బంధించాలండి? అపవాదిని బంధించాలి, సాతాన్ని బంధించాలి. ఎప్పుడు బంధించబడుతుందంటే మన ఇద్దరు మనసులు అండి. రెండు చేతులు పట్టుకుంటేనే కదా తినని పట్టుకోగలం గట్టిగాను. ఒక చేత బలం సరిపోదు కదా, రెండు చేతులు కలిస్తే నేనే గట్టిగా పట్టుకోగలం. కనుక మనం ఈ యొక్క స్వభావము కలిగిన వారంగా ఒకరి మనస్సు మనసు ఉంచక, హెచ్చువాటి యందు మనస్సు ఉంచక. ఏంటంటే ఆసక్తులు ఉన్నాయంటండి? తక్కువాటి యందు ఆసక్తులు. హెచ్చువాటి యందు మనస్సు ఉంచక. హెచ్చువాటి యందు మనసు ఉంచేవనుకో అది అందకపోతే మనకి ఆవేశం. మనకి హెచ్చువాటిని మనకి దొరకలేదనుకోండి మనకి బాధ. కనుక హెచ్చువాటి యందు మనసు ఉంచక తక్కువాటి యందు మనసు. మనకంటే బాగా మంచి చీర కట్టుకున్న వాళ్ళు చూసామనుకో, అలా మంచి చీర మాకు మంచి చీర కడతాం. మనకంటే బాగోలేని చీర కట్టాలనుకో, ఆ చీర కంటే మన చీర బాగుంది. వాళ్ళ జీవితం కంటే మన జీవితం బాగుంది, వాళ్ళ పిల్లల కంటే మన పిల్లలు బాగున్నారు, వాళ్ళ ఇంటి కంటే మన ఇల్లు బాగానే ఉంది. అంటే మనకున్న దానిలో మనం సంతృప్తి పడి తక్కువ వాటి అంతా మన మనసు పెట్టుకున్నప్పుడు దానికంటే పర్వాలేదు కదా, వారికంటే పర్వాలేదు కదా. దేవుడు మన ఈ స్థితిలో వచ్చాడు. అయ్యా వాళ్ళందరి మేడలో వచ్చాడు, వాళ్ళందరూ కారులో తిప్పుతున్నాడు, వాళ్ళందరినీ విమానాల్లో తిప్పుతున్నాడు, మన రోడ్డు మీద. అలా అనుకోవద్దు. నీకు ఏది ఇవ్వడం ఆయనకి ఇష్టమో, నీకు ఏది అవసరమో, నువ్వు ఎలా ఉంటే నీ జీవితానికి క్షేమం ఆయనకి బాగా తెలుసు. అందుకని మీరు హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తక్కువ మీకు మీరే బుద్ధిమంతులమని అనుకున్న
క్రిందకు వస్తామండి. మనం చేయవలసినవి ఈ పైయన్ని మనం చేయాలి. దేవుడు ఏం చేస్తాడో చెప్తాను. ఇప్పుడు 18వ వచనం వద్దాం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును. పగ తీర్చుకొనట నా పని. ఎవరి పని అండి? ఈ పని చేయవలసింది ఎవరి పని? మన పని. ఇప్పుడు మనం ముందు చెప్పుకునేది ఎవరి పని అండి? మన పని. మనం అలా చేయాలి. ఒకవేళ శత్రువు మనం అలాగున్నా సరే, మన ఎడల అతడు ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే, కపటముగా ఉంటే, ద్వేషముగా ఉంటే, పగవాడిగా ఉంటే, ప్రభు అంటాడు నేను తీర్చుకుంటాను పగ. మీరు ఏం తీసుకోగలుగుతారు? నేను చాలా చెప్తాను, మీకు కథ చెప్తాను కదండి. ఎంత టైం అబ్బాయి? ఓకే. అంత సబ్జెక్టు వాళ్ళు పగ తీర్చుకో చెప్పండి అయిపోతుంది పని. ఒక ఊర్లోనంట ఇద్దరు వ్యాపారం చేసుకున్నారంట. వ్యాపారం చేసుకుంటూ ఉంటే వ్యాపారంలో లాభ నష్టాలు ఉంటాయి కదా. ఒకడు లాభం కలిగి ఉన్నాడు, ఇంకోటికి నష్టం రావడం కారణం ఏంటంటే వీడు పని చేయలేదు. తాగేసి తినేసి వ్యాపారంలోకి రాకుండా నష్టపోయాడు. నష్టపోతే అప్పుడు అన్నాడు, నాకు వ్యాపారం కుదరలేదు, నువ్వు సరిగ్గా ఉండలేదు కనుక నేను నీ వాటా నీకు ఇచ్చేస్తాను, నా వాటా నేను తీసి నేను వేరే వ్యాపారం చేసుకుంటాను అన్నాడంట. వీడికి కోపం వచ్చేసింది వాడి మీద. కోపం వచ్చేసి ఏం చేయాలి అని అనుకున్నాడంటే, వాడికి ఒకే కూతురు ఉంది, ఆ కూతురు కుంటుదాన్ని చేసితే వీడి జీవితంతకాలం ఏడుస్తాడు అని అనుకుని ఆ పిల్ల నేను తీసుకెళ్ళి ఇద్దరు కలిసి వ్యాపారం చేసేవాడు కనుక అంకులు అంటూ స్కూల్ దగ్గర ఎప్పుడు తీసుకొస్తా ఉండేవాడు. అలాగే తీసుకెళ్ళడానికి వచ్చేటప్పుడు వాడు కూడా వెళ్తే అది అనుకో తీసుకెళ్ళిపోయి చెయ్యి నరికేసి తీసుకొచ్చి ఇక్కడ పడేసిపోయాడు. ఆ తండ్రి పాప మా పిల్లకి బాగా చేయించాడు, బ్రతికింది. కానీ కుట్టుగా చేయలేదు కదా, ఆవిడ చేతిది అయిపోయింది. ఆ తండ్రి అలాగే చాలా కాలం పిల్లలు చూసి చేయించి చచ్చిపోయాడు. ఈ అమ్మాయి పెద్ద అయింది, వ్యాపారం చూసుకుంటుంది, చాలా భక్తిగా ఉంటుంది. కొంతకాలానికి ఇతడు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి బొంబాయి ప్రాంతం వెళ్ళిపోయాడట. జరిగిన సంగతి ఇది. వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఏమొచ్చిందంటే కుష్టి వ్యాధి వచ్చేసింది. కుష్టి వ్యాధి వచ్చేస్తే ఇప్పుడు ఎవరు గుర్తుపట్టరు, ఒకసారి చూద్దాం మన వాళ్ళందరూ ఎలా ఉన్నారో మన ఊరు వెళ్దామని కూడా వచ్చాడంట. సరే ఇంటింటికాడ అంటే పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు కదా, అలాగే ఆడుకుంటూ ఒక ఇంటి దగ్గర నిలబడి పాట పాడుతూ ఉండేటానికి ఈ అమ్మాయి అతను గుర్తుపట్టిందంట. గుర్తుపట్టిన తర్వాత గేట్ తీసి తన ముందుకు లోపలికి వెళ్ళి రానికి భోజనం పెడతారన్నట్ట. సరే వాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకి బయట అక్కడ కుర్చీ ఉంటే ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చి ఇచ్చిందంట. తిన్న తర్వాత డబ్బులు ఇచ్చిందంట, బట్టలు ఇచ్చిందంట. ఇచ్చి గేట్ దాకా తీసుకొచ్చి పాపారావు జరగలేదురా అంకులు అన్నట్ట. ఒక్కసారి అమ్మా నేను నీకు ఎలా తెస్తామ్మా, నా పేరు నీకు ఎలా తెస్తామ్మా అని అంట. ఎందుకు గుర్తుకొచ్చు అనేసి చెయ్యి తీసి నువ్వు ఆ రోజు నరికేసేవే నా చెయ్య ఆవిడ దాన్ని. ఒకవేళ నువ్వు మనుషులకి అందకుండా పోలీసులకి దొరకకుండా నువ్వు వెళ్ళిపోయావు, కానీ నీ పాపం ఏం చేసింది? నీ వెంటే వచ్చింది. పాపము విడిచిపెట్టదండి. పాపం వాళ్ళకు ముందర నడుస్తుందంట, వెనకన్నా వస్తుందంట. కనుక పాపం అనేది అది మన జీవితంలో క్షమించబడకపోతే దేవుని యొక్క తీర్పు ఇలా ఉంటుంది. మనుషులే చేయకపోవచ్చు. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 23వ వాక్యం. 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 23వ వాక్యంలో ఇక్కడ దావీదు ఇంటిలో అపవాది పరిచయం మొదలుపెట్టాడు. దావీదు కొడుకుని యుద్ధం. ఇప్పుడు పెద్దవాడైన అహీతోఫెలు ఏం చెప్పాలండి అబ్షాలోంకి? బాబు మీ నాన్నగారు చాలా భక్తి గల ఆయన, దేశాన్ని ఎంతో చక్కగా పరిపాలన చేస్తున్నాడు, తర్వాత రాజ్యం మీకే వస్తుంది కదా, కనుక సమాధానంగా ఉండాలి అని చెప్పాలి. ఏ సలహా ఇస్తాడంటే తెలుసా? ఇప్పుడే మీరు వెళ్ళి మీ నాన్న తరిగితే దొరికేస్తాడు,
అప్పుడు మీ నాన్న చంపేస్తే మీకు వాళ్ళందరూ నీ పక్షంగా వచ్చేస్తారు అని చెప్తాడు. ఈ మాట దావీదుకి తెలిసింది. దావీదు తెలిసిందంట. తెలిస్తే అప్పుడు దావీదు ఏం ప్రార్థన చేశాడు చూద్దాం. చూడండి. వారు సాగిపోచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండేది. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి ఏం చదువు 15:37 అంతలో ఒకడు వచ్చి అబషలోము చేసిన కుట్రలో అహితోఫెలు చేరి ఉన్నాడని. అభిషాలేమో కుట్ర ఎవరి మీద కుట్రండి? తండ్రి మీద కుట్ర. ఈ కుట్రలో ఎవరు చేరారంట? అహితోఫెలు చేరారంట. అహితోఫెలు ఈ కుట్రలో చేరాడన్న సంగతి దావీదు విని తెలియచేయగా దావీదు యెహోవా అహితోఫెలు యొక్క ఆలోచనలను చెడగొట్టమని ప్రార్థన చేశాడు. ఇదండి దావీదు ఏం చేశాడంటే అహితోఫెలు యొక్క ఆలోచన తారుమారు చేయి, అహితోఫెలు యొక్క ఆలోచన చెడగొట్టు ప్రభువా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వెంటనే మరి ఈ జనమంతా వచ్చి తరిగితే దొరికేస్తారు, వీళ్ళు చంపేస్తారు కనుక వాడి ఆలోచన నువ్వు జరిగించొద్దు ప్రభు అని ప్రార్థన చేశాడంట. అప్పుడు ఇంకొకటి అన్నాడంట, మీ నాన్న అసలే పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటి లాంటి శూరుడు, ఇప్పుడు మనం అతను పట్టుకున్నామంటే మనం ఎవరో బ్రతకము కనుక అతడు ఏదో చోట ఉంటాడు, రేపు మనం ఎక్కువ మంది జనాలు పోగు చేసుకుని అప్పుడు వెళ్ళి అతన్ని పట్టుకుని మొత్తం ఎక్కడ సరే మనం అతన్ని వెతికి లాక్కొచ్చి చంపొచ్చు అని సలహా ఇచ్చాడు. అయితే వీళ్ళ యొక్క ఆలోచన నెరవేరలేదని ఇంకో మాట చూడండి. 2 సమూయేలు గ్రంథం 17:23 చదవండి. అహితోఫెలు తను చెప్పిన ఆలోచన జరగపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకొని ఉరిపోసుకుని చనిపోయాను. ఏమేనట్టండి? ఆడ మాట నెక్కలేదని వాడు ఊరెళ్ళి ఉరిపోసు. అంటే ఎవరి తీర్పు వచ్చిందండి? దేవుని తీర్పు. మనుషుల తీర్పు వల్ల ఏం జరగదండి, దేవుని తీర్పు తిరిగి చూడకుండా ఉంటుందండి. ప్రస్తుతం అందరూ అనుకోవచ్చు, ఎవరైతే నేను బాగానే ఉన్నాను, నేను ఏం చేసినా చెల్లుతుంది, నేను ఏమన్నా సరే జరిగిపోతుంది అనుకోవచ్చు. కానీ పాపము వాకిట పొంచి ఉంటుంది. పాపము వాకిట పొంచి ఉంటుంది. ఎప్పుడు పట్టుకోవాలో, ఎప్పుడు దేవుడి యొక్క ముఖంగా పెళ్ళిని దిగుతుందో మాకు తెలియదు. వాడి ఇంటికి వెళ్ళి ఊరి పెట్టుకుని చనిపోయాను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ అధ్యాయము 9-10 ఇక్కడ హామాన్ అన్నవాడు మొద్దికాయని చంపడానికి ఏం చేశాడండి? ఉరికొయ్య తగ్గించాడు. ఎందుకు? నమస్కారం పెట్టలేదని. ఎవరు నమస్కారం పెట్టలేదు? హామానికి మొద్దికాయ సాగిలపడి నమస్కారం పెట్టలేదు. ఎందుకు సాగిలపడలేదు? మొదటి ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమకిందుడు గిరిలేనుడు దేని రూపంలో కానీ మీరు సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఇది ఆజ్ఞ. అందుకనే మేము యూదులం, మేము దేవుడు తప్ప ఏ మనుషులకి సాగిలపడం. అందుకనే హామాన్ గారు ఏం చేశాడంటే మొత్తం యూదులందరూ జన్మ చేయాలి అని చట్టాన్ని పంపించాడు. చట్టం వెళ్ళిపోయింది, యూదులంతా ఒకే దినాన్ని చంపబడాలని. ముద్దికైన మాత్రం అంట వాళ్ళ ఇంటి దగ్గర వాడి చుట్టాలు, వాడి భార్య, వాడి స్నేహితులు, వాడి పిల్లలు 10 కుటుంబాలు అందరూ చూసాక నమ్మాలంట. ఎవరు చూసి మొద్దికై చావును చూచి వాళ్ళందరూ నవ్వాలి, వాళ్ళందరూ సంతోషపడాలి అని అనుకుని వాళ్ళ ఇంటికాడ ఉరికైతే వచ్చి ఉంచాడంట మొద్దికైని చంపడానికి. ఇప్పుడు చూద్దాం. రాజు ముందర నుండి షండులలో హర్బోనానునొకడు ఏలినవాడా చిత్తగించు. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యను హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా హామాను ఇంట నాటబడినదని రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. ఏదండి? మొద్దికైని ఉరి తీయించడానికి తన ఇంటి దగ్గర పెట్టుకుంటాడు, కానీ దాని తగ్గిన గొంతులో కదండి. అది దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందండి. మనుషుల తీర్పు తాత్కాలికం, కానీ దేవుని అంటే పగ తీర్చుకున్నట నా పని,
ఇంకొక మాట చెప్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిన్నాడు, తిరిగాడు, అద్భుతాలు చూశాడు, అద్భుతాలు చేశాడు. కానీ యేసుని తన జీవితంలో తను రక్షకుడిగా అంగీకరించలేకపోయాడు. అంటే పై భక్తి, దీన్ని ఏమంటారంటే అవసరత భక్తి, భూ సంబంధమైన భక్తి, శరీర సంబంధమైన భక్తి. ఈ భక్తి నిత్య జీవాన్ని ఇవ్వదు. మనకి నిత్య జీవాన్ని ఇవ్వాలి అంటే వాక్యానుసారమైన భక్తి కలుగుడాలి. శరీరానుసారమైన భక్తి తాత్కాలికమైన భక్తి, ఆత్మానుసారమైన భక్తి, జ్ఞానానుసారమైన భక్తి. ఇక్కడ ఇస్కరియోతు యూదా ఏం చేశాడు చూద్దాం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనేను. ఏం చేశాడండి? ఆ 30 వెండి నాణ్యాల కోసం దేని వేసుకున్నాడండి? శిష్యుడిగా ఉండగలిగిన జీవితాన్ని పోగొట్టేసుకున్నాడు. యేసుప్రభుని నమ్మేసి 12 సింహాసనాల మీద ఒక సింహాసనం మీద కూర్చుండే స్థితిని కోల్పోయాడు. పరలోకాన్ని కోల్పోయాడు. నిత్య జీవాన్ని కోల్పోయాడు. దేవుని యొక్క రాజ్యములో 1000 ఏళ్ల పరిపాలనలో 12 సింహాసనాల మీద కూర్చుండి ఇశ్రాయేలుకు మీరు తీర్పు తీరుస్తారు అని చెప్పాడు ప్రభు. అది కోల్పోయాడు. ఇక 24 పెద్దలు 24 సింహాసనాల్లో ఒక సింహాసనం మీద కూర్చుండి దేవుని స్తుతించే గొప్ప ఘనమైన ఆ స్థాయిని స్థితిని కోల్పోయాడు. దేని కొరకండి? తాత్కాలికమైన డబ్బు కోసం, తాత్కాలికమైన అవసరం కోసం. కనుక మనము చేసేది దేవుడు చేసేది. మనము ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, ఎలా జీవించాలి. మనము అలా జీవించినప్పుడు దేవుడు మన పక్షంగా ఆయన ఏం చేస్తాడండి? మన పక్షంగా పనిచేయడం మొదలు పెడతాడు. ఎవరి పక్షంగా పనిచేశాడండి? ఈయన దావీదు పక్షంగా. నెంబర్ 1. ఐతోఫెలు విషయంలో ఎవరి పక్షంగా పనిచేశాడండి? దావీదు పక్షంగా పనిచేశాడు. నెంబర్ 2, మొర్దెకై పక్షముగా హామాను విషయంలో తీర్పు తీర్చాడు. నెంబర్ 3 కదండి, అది ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై పక్షంగా. నెంబర్ 3 యూదా. మనం చెప్పుకున్నాము, యూదా గురించి ఎక్కడ చెప్పుకున్నాము. యూదా ఎందుకు దేవుడు అతనికి ఆ శిక్ష విధించాడు అని అంటే ఒక లేఖనం ఉంటుంది. ఆ లేఖనం నెరవేర్చబడడం కోసం మత్తయి సువార్త ఒకసారి 27వ అధ్యాయము 45వ వచనం చూడండి. అదే నాకు చదివారు. చదవమ్మా. కుమ్మరి వాళ్ళే పొలం కొనాలంటే ఇది ముందుగానే ప్రవక్త ప్రవచించిన లేఖన ప్రకారం. అంటే పరదేశులు పాతి పెట్టడానికి, ఎవరు పాతి పెట్టాలి కట్టండి? పరదేశులు పాతి పెట్టడానికి ఆ యొక్క డబ్బుతోటి కుమ్మరి వాళ్ళ పొలాన్ని కొనిచ్చారట. మన జీవితంలో మనము నమ్మకంగా ఉంటే, మనము యథార్థంగా ఉంటే, దేవుడు చెప్పినట్లుగా మన పైన చెప్పాడు చూడండి, ఎంత చక్కటి మాట్లాడాలి. అనురాగం కలిగి ఉండాలి, నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒకరికంటే ఒకరు గొప్పవారని ఎంచాలి. తర్వాత మనస్సు కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలండి? దేవుని మనసు కలిగి ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి, ఇవన్నీ మనం చేయవలసి. ఎప్పుడు మనం అవన్నీ చేసి దేవుని బిడ్డగా ఉంటామో దేవుడు మన దేవుడిగా ఉండి మన పక్షంగా ఆయన తీర్పు తెచ్చి మనము దేవుని బిడ్డమని ఆయన రుజువు చేసుకుంటారు. దేవుడు మహిమగా హల్లెలూయా. దేవుడు మనలో ఉన్నాడని ఆయనే రుజువు చేసుకుంటారు. ఎందుకంటే మనము ఆయన పిల్లగా, మనం ఆయన మాట్లాడాలి. మొదట మనం చేయవలసింది ఏంటన్నమాట అండి, మనము ఆయన మాట వింటే మన మాట ఆయన వింటాడు. మనం దేవుని మాట విన్న వరకు ఉన్నామా, ఖచ్చితంగా మన మాట దేవుడు విని మనకు సహాయం చేయడానికి ఆయన చేతులు నిత్యము చాచే ఉంటాడు. కనుక మన జీవితంలో మనము దేవుని యొక్క మాటలు చదివి విని విడిచిపెట్టే వరకు ఉంటే ప్రయోజనం లేదు. విన్న వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట ధన్యకరమైనది. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట అనేది దేవుడు మనకిచ్చే గొప్ప
గొప్ప ధన్యత పరలోకం. ఇక మన పరలోకం గురించి తప్ప ఇంకో రెండో దాని గురించి మనకు ఆలోచన ఉండకూడదు. ఇవన్నీ ఎన్నదగినవి కాబట్టి ఆ మహిమలో పోలంటాడు, ఆ మహిమలో ఇవన్నీ ఎన్నదగినవి కావు కనుక ఏది శ్రేష్టమైనది, ఏది ఘనమైనది, ఏది విలువైనది, ఏది మనకి మేలైనది అనేది సమస్తమును పరీక్షించి మేలైనదాన్ని చేపట్టాడు. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకి విరోధంగా ఉన్న వారందరినీ ఆయన చూసుకుంటాడు. మనం ఆయనకి అప్పగించినప్పుడు ఆయన చూసుకుంటాడు. మనల్ని మాత్రం ఆయన రెక్కల చెట్ల ఆయన మనల్ని కాచి కాపాడి భద్రంగా ఉంచుతారు. అలాగే ఆయన కృపలో మనము క్షేమం కలిగి ఉండడానికి దేవుడి తన కృపా సహాయం మనకందరికీ గ్రహించను కాక. ఆమె పరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన నామములకు వందనాలు, స్తోత్రములు ప్రభు. మేము ఎలా ఉండాలి, మేము ఎలా ఉంటే మా పక్షంగా మీరు ఉంటారు అనేది ఇది నా వాక్యం వచ్చి మేము నేర్చుకున్నాం ప్రభువా. మేము మనస్సు కలిగి ఉండాలి, ఒకరికంటే ఒకరు హెచ్చువారిగా ఎంచుకోవాలి ప్రభువా. మేము అనురాగం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి ప్రభువా. మీరు చెప్పినట్టుగా మేము ఉండడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలి ప్రభు. ఆతిథ్యం ఇచ్చిన షారా అబ్రహాం ఎలా ఆశీర్వదించారు, ఆతిథ్యం ఇచ్చిన శూన్యమురాలింటిని ఎలా ఆశీర్వదించారు, ఆతిథ్యం ఇచ్చిన మరియమ్మని ఎలా ఆశీర్వదించారు, ఆతిథ్యం ఇచ్చిన జక్క ఇంటికి ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందో మేము కూడా ప్రభు ఆతిథ్యం ఇచ్చే ఆశీర్వాదం పొందుకొని అనురాగం కలిగి జీవించడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో సుఖులు నేను వేడుకుంటున్నాను తండ్రి.